ఆ రోజు కన్య గర్భంలో జన్మించిన యేసుప్రభువారు శరీరుడిగా జన్మించిండొచ్చు. ఈరోజు ఆత్మస్వరూపం దేవుడు నీ హృదయ గర్భాన్ని అడుగుతున్నాడు. నీ హృదయ గర్భం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే, మరియను దయాప్రాప్తురాలని చెప్పినట్లుగా ఏ దయ మరియను ఎత్తుకుంటూ వచ్చిందో, ఏ కృప మరియను వెతుక్కుంటూ వచ్చిందో, అదే కృప వెతుక్కుంటూ ఈరోజు నీ హృదయ తలుపు తడుతూ ఉంది. శక్తి చేత బలము చేత జరగని దేవుడు ఆత్మ ద్వారా ఈరోజు దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అదెలా సాధ్యం, ఇదేలా సాధ్యం అడిగితే తప్పులేదు, కానీ వాళ్ళకి నేనేం చెప్పుకోవాలి, వీళ్ళకేం చెప్పుకోవాలి? ఇది దివ్యమైనదని చెప్పి ప్రజలకు కన్విన్స్ చేసే ప్రయత్నంలో, ఆయన దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో, మనల్ని అపార్థం చేసుకోవద్దు అనే ప్రయత్నంలో జీవితం వృధా చేయట్లేదా? ఈరోజు చాలా మంది తీర్మానాలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం చెప్పాలని ఆశపడుతున్నా. మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు? అవునండి, యేసుప్రభుని నేను అంగీకరిస్తే ఏమనుకుంటారో, దేవునికి నిలబడితే ఏమనుకుంటారో, పిలుపు కొరకు సరెండర్ అయితే ఏమనుకుంటారో, దేవుని పరిచయం చేస్తే ఏమనుకుంటారో, దేవుని ఘనపరిస్తే ఏమనుకుంటారో. ఈరోజు మనుషులు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావు. అందుకొరకే దేవుని కృపాకార్యం నీ జీవితంలో ఇంకా జరగట్లే.